మీకు ఒక విషయం చెప్తే ఎట్లుంటుంది, సక్సెస్ఫుల్ పీపుల్ ఇంకా యావరేజ్ పీపుల్ మధ్య ఉన్న అతిపెద్ద తేడా టాలెంట్, ఇంటెలిజెన్స్ లేదా లక్ కాదు, అది మెంటల్ హెల్త్. లైఫ్ ప్రతి ఒక్కరిని టెస్ట్ చేస్తుంది. రిజెక్షన్, ఫెయిల్యూర్, క్రిటిసిజం, హార్ట్ బ్రేక్, స్ట్రెస్, అన్సర్టినిటీ ఇవన్నీ ప్రతి ఒక్కరి జీవితంలో వస్తాయి. క్వశ్చన్ ఏంటంటే ప్రాబ్లమ్స్ వస్తాయా లేదా అనేది కాదు, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు బ్రేక్ అవుతారా లేక స్ట్రాంగ్ అవుతారా అని. ఈ వీడియోలో నేను మీకు మెంటల్లీ అన్బ్రేకబుల్ అవ్వడానికి కావాల్సిన పవర్ఫుల్ మెథడ్స్ చెప్తా, అలాగే ఒక స్టోరీ కూడా చెప్తా. అది ఛాలెంజెస్ గురించి మీ ఆలోచనలని కంప్లీట్గా మార్చేస్తుంది. లాస్ట్ లెసన్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇంట్లో ఇద్దరు బ్రదర్స్ ఉన్నారని ఇమాజిన్ చేసుకోండి. వాళ్ళది పూర్ ఫ్యామిలీ. వాళ్ళ ఫాదర్ బిజినెస్లో చాలా ఫెయిల్యూర్స్ ఫేస్ చేసిండు. రిలేటివ్స్ క్రిటిసైజ్ చేసేవారు. లైఫ్ మొత్తం స్ట్రగుల్స్తో నిండిపోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఒక బ్రదర్ సక్సెస్ఫుల్, కాన్ఫిడెంట్ మరియు రెస్పెక్టెడ్ పర్సన్ అయ్యాడు. మరొక బ్రదర్ నెగిటివ్, బిట్టర్ మైండ్ సెట్తో లైఫ్ని గడిపిండు. ఒక జర్నలిస్ట్ ఇద్దరిని ఒకే క్వశ్చన్ అడిగిండు, మీ జీవితం ఎందుకు ఇలా మారిందని. అప్పుడు సక్సెస్ఫుల్ బ్రదర్ ఏం చెప్పిండంటే, నా కష్టమైన చైల్డ్హుడ్ వల్లనే నేను సక్సెస్ అయినా అని చెప్పిండు. అన్సక్సెస్ఫుల్ బ్రదర్ ఏం చెప్పిండంటే, నా కష్టమైన చైల్డ్హుడ్ వల్లనే నేను ఫెయిల్ అయినా అని చెప్పిండు. సేమ్ సిచ్యువేషన్, సేమ్ ప్రాబ్లమ్స్, డిఫరెంట్ మైండ్ సెట్. ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటంటే, మీకు ఏం జరుగుతుందో అనేది కాదు, మీరు దానికి ఎట్లా రియాక్ట్ అవుతున్నారో అనేదే మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. మెంటల్లీ స్ట్రాంగ్ పీపుల్ కష్టాలన్నీ నాకే ఎందుకు ఇచ్చిండని అడగరు. వాళ్ళు ఎలా అడుగుతారంటే, ఇందులో నేను ఏం నేర్చుకున్నాను అని అడుగుతారు. లెసన్ 1, విక్టిమ్ మైండ్ సెట్ని వదిలేయండి. మెంటల్లీ అన్బ్రేకబుల్ అవ్వాలంటే మొదట విక్టిమ్ మైండ్ సెట్ను వదిలేయాలి. విక్టిమ్స్ ఎక్స్క్యూజెస్ వెతుకుతారు, విన్నర్స్ సొల్యూషన్స్ వెతుకుతారు. ఏదైనా తప్పు జరిగినప్పుడు ప్రజలని, లక్ను లేదా సిచ్యువేషన్ను బ్లేమ్ చేయకండి. దానికి బదులుగా ఇప్పుడు నేనేం కంట్రోల్ చేయగలను అని మిమ్మల్ని మీరు అడగండి. మీరు సిచ్యువేషన్ను కంట్రోల్ చేయలేకపోవచ్చు, కానీ మీ రెస్పాన్స్ను మాత్రం ఎప్పుడు కంట్రోల్ చేయగలరు. అదే మీ ఫ్యూచర్ను బిల్డ్ చేస్తుంది. లెసన్ 2, ప్రతిరోజు హార్డ్ థింగ్స్ చేయండి. మెంటల్ స్ట్రెంగ్త్ ఒక మజిల్ లాంటిది. దాన్ని యూజ్ చేయకపోతే వీక్ అవుతుంది, ట్రైన్ చేస్తే స్ట్రాంగ్ అవుతుంది. ప్రతిరోజు కొంచెం డిఫికల్ట్ పని చేయండి. అలారం రింగ్ అవ్వగానే లేవండి. వర్కౌట్ చేయాలని అనిపించకపోయినా ఎక్సర్సైజ్ చేయండి. వేరే వాళ్ళు సోషల్ మీడియా స్క్రోల్ చేస్తున్నప్పుడు ఆ టైంలో మీరు ఏదన్నా బుక్ చదివి నేర్చుకోండి. మోటివేషన్ లేకపోయినా వర్క్ చేయండి. ఈ చిన్న చిన్న డిసిప్లిన్డ్ యాక్షన్స్ మీ బ్రెయిన్కు నేను కంట్రోల్లో ఉన్నానని ఒక మెసేజ్ పంపుతుంది. అలా మీ కాన్ఫిడెన్స్ మెల్లమెల్లగా పెరుగుతుంది. లెసన్ 3, ఎమోషన్స్ను కంట్రోల్ చేయండి. మెంటల్లీ వీక్ పీపుల్ రియాక్ట్ అవుతారు, మెంటల్లీ స్ట్రాంగ్ పీపుల్ రెస్పాండ్ అవుతారు. ఎవరైనా ఇన్సల్ట్ చేశారా, కామ్గా ఉండండి. ఏదైనా ప్లాన్ ఫెయిల్ అయిందా, కామ్గా ఉండండి. ఆపర్చునిటీ మిస్ అయిందా, కామ్గా ఉండండి. ఎమోషనల్లీ స్ట్రాంగ్ ఉండటం అంటే ఫీలింగ్స్ను ఇగ్నోర్ చేయడం కాదు. ఫీలింగ్స్ అనేవి మీ యాక్షన్స్ను కంట్రోల్ చేయకుండా ఉండటం. గుర్తుంచుకోండి, ఫీలింగ్స్ టెంపరరీ, డిసిజన్స్ పర్మనెంట్. టెంపరరీ ఎమోషన్స్ బేస్ చేసుకొని పర్మనెంట్ డిసిజన్స్ తీసుకోకండి. లెసన్ 4, ఫెయిల్యూర్ను ఒక ట్రైనింగ్గా చూడండి. చాలామంది ఫెయిల్యూర్కి భయపడతారు. మెంటల్లీ స్ట్రాంగ్ పీపుల్ ఫెయిల్యూర్ను ఒక ఫీడ్బ్యాక్గా చూస్తారు. ప్రపంచంలోని ప్రతి సక్సెస్ఫుల్ పర్సన్ ఎన్నో ఫెయిల్యూర్స్ చూసిండు, కానీ వాళ్ళు క్విట్ కాలేదు. ఫెయిల్యూర్ అంటే మీరు యూజ్లెస్ అని కాదు, ఫెయిల్యూర్ అంటే మీరు ట్రై చేస్తున్నారని ప్రూఫ్. ప్రతి మిస్టేక్లో ఒక లెసన్ ఉంటుంది, ప్రతి సెట్బ్యాక్లో ఒక ఆపర్చునిటీ ఉంటుంది, ప్రతి ఛాలెంజ్లో గ్రోత్ ఉంటుంది. ఫెయిల్యూర్కి భయపడటం మానేసిన రోజు మీరు పవర్ఫుల్ అవుతారు. లెసన్ 5, స్ట్రాంగ్ ఇన్నర్ వాయిస్ను బిల్డ్ చేయండి. మీరు మీతో ఎలా మాట్లాడుతున్నారో అబ్జర్వ్ చేయండి. చాలామంది వాళ్ళకి వాళ్ళే పెద్ద ఎనిమీ అవుతారు. వాళ్ళు నేను సరిపోను, నేను చేయలేను, నేను ఎప్పుడు ఫెయిల్ అవుతానని అనుకుంటారు. ఈ మాటలు ప్రతిరోజు వింటే ఇక కాన్ఫిడెన్స్ ఎట్లుంటుంది. అందుకే వాటిని నేను నేర్చుకోగలను, నేను ఇంప్రూవ్ అవుతాను, ఇంతకంటే పెద్ద ప్రాబ్లమ్స్ను కూడా హ్యాండిల్ చేశాననే మాటలతోని రీప్లేస్ చేయండి. మీ మైండ్ మీరు రిపీట్ చేసే వర్డ్స్ను బిలీవ్ చేస్తుంది. అందుకే పాజిటివ్ సెల్ఫ్ టాక్ ప్రాక్టీస్ చేయండి. లెసన్ 6, కంఫర్ట్ జోన్లో బతకొద్దు. కంఫర్ట్ మంచిదే, కానీ ఎక్కువ కంఫర్ట్ అనేది మిమ్మల్ని వీక్ చేస్తుంది. గ్రోత్ ఎప్పుడు కంఫర్ట్ జోన్ బయట ఉంటుంది. మీ ఫియర్స్ని ఫేస్ చేయండి. ప్రతిసారి మీరు అన్కంఫర్టబుల్ పని చేసినప్పుడు మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కొత్త మనుషులతో మాట్లాడండి, కొత్త స్కిల్స్ నేర్చుకోండి, క్యాల్కులేటెడ్ రిస్క్స్ తీసుకోండి. అప్పుడు నేను అనుకున్న దానికంటే చాలా స్ట్రాంగ్ అని అనుకోవడం స్టార్ట్ చేస్తారు. అక్కడి నుంచే మెంటల్ థగ్నెస్ స్టార్ట్ అవుతుంది. ఫైనల్ మెసేజ్ ఏంటంటే, ఒక నిజం చెప్పాలి, మెంటల్లీ అన్బ్రేకబుల్ అవ్వడం అంటే పెయిన్ ఉండదని కాదు, స్ట్రగుల్స్ ఉండవని కాదు, ఫెయిల్యూర్స్ రావని కాదు. దాని అర్థం లైఫ్ ఎన్నిసార్లు మిమ్మల్ని కింద పడేసినా మళ్ళీ లేవటం. మళ్ళీ 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 గుర్తుంచుకోండి, స్ట్రామ్స్ వల్ల
ట్రీ స్ట్రాంగ్ అవుతుంది. ఫైర్ వల్ల స్టీల్ స్ట్రాంగ్ అవుతుంది. ఛాలెంజెస్ వల్ల మీరు స్ట్రాంగ్ అవుతారు. కాబట్టి లైఫ్ డిఫికల్ట్ అయినప్పుడు నాకే ఎందుకు ఈ కష్టాలని అడగకండి. దానికి బదులుగా ఈ ఛాలెంజ్ నాకేం నేర్పిస్తుంది అని అడగండి. ఎందుకంటే మీరు సర్వైవ్ అయిన ప్రతి ఛాలెంజ్ మీలో ఒక మెంటల్లీ అన్బ్రేకబుల్ వర్షన్ను బిల్డ్ చేస్తుంది. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ ఎప్పుడూ గుర్తుంచుకోండి, మీ మైండే మీ గ్రేటెస్ట్ వెపన్. దాన్ని ట్రైన్ చేయండి, స్ట్రెంగ్తన్ చేయండి. అప్పుడు లైఫ్లో మిమ్మల్ని ఏదీ బ్రేక్ చేయలేదు.